చాంబర్ అయితే ఒప్పుకుంది కొన్ని కండిషన్స్ ఇది 20% పెంచుతామని ఇలా కొన్ని కండిషన్స్ మీరేమంటారు? కంప్లీట్ గా మాకు ఫెడరేషన్ వద్దంటున్నారు. మరి ఇప్పుడు చాంబర్ ఒప్పుకున్నట్లు రేపొద్దున ఫెడరేషన్ మీరు చెప్తున్నది అయితే ఫెడరేషన్ వద్దంటున్నారు. మాకు రెండు వేరు వేరు కదా. 2022 అగ్రిమెంట్ లో మీకు కాపీ ఇస్తామండి. ఎవరైనా సరే యూనియన్ ఆర్ నాన్ యూనియన్ మెంబర్స్తో ప్రొడ్యూసర్కి వాళ్ళకి నచ్చిన వాళ్ళతో పని చేసుకునే హక్కు ఉందనేది 2022లోనే ఆల్రెడీ సైన్ చేసిన డాక్యుమెంట్. వాళ్ళందరూ సినిమాలు చేశారు, 1, 2 సినిమాలు చేశారు. మీరు అందరూ ఇప్పటి వరకు మీరు అది అమలు చేయకపోవడానికి కారణం ఏంటి? మా అసమర్థత, మీ నుంచి ప్రోత్సాహం లేకపోవటం, ఇవన్నీ అందరికీ తెలియకపోవటం. అందుకే లేదు, ఇవన్నీ అందరికీ తెలియాలి కదా, ఎవరికి తెలియట్లా. అందుకనే ఈరోజు ఈ ప్రెస్ మీట్. అది వేరే టాపిక్ అండి. అది కలిసింది మొన్న తెలంగాణ సీఎంని వాళ్ళందరినీ కలిశారు కదా, ఆంధ్రప్రదేశ్ సీఎం సిబిఎన్ గారిని వాళ్ళకి కలవాలనే ఉద్దేశంతో ఆ అపాయింట్మెంట్కి వెళ్ళారు తప్ప దానికి దీనికి సంబంధం లేదండి. చెప్పండి. వాళ్ళు ఎప్పుడో తగ్గించారండి. మీరు అనే పెద్ద హీరోలు అందరూ కూడా డాలే మీరు ఎలా ఫ్లెక్సిబుల్గా ఉంటే మనం ఇది చేద్దామని తప్పితే మన సోషల్ మీడియాలో పెట్టుకునే కమెంట్స్కి ఇదే తప్ప ఆ పెద్ద హీరోలు ఎవ్వరో కూడా మాకింతే ఇవ్వాలి, మేము ఇంతకు పోతే రాము రేపు షూటింగ్ క్యాన్సిల్ అని ఎవరు అనలేదండి. నువ్వు బాగుండు రోజు మనం ఏంటో చూసుకుందాం అనే తప్ప ఏ పెద్ద హీరో కూడా మన సినిమాని ఎలాగ ప్యాన్ ఇండియా తీసుకెళ్దాం, ప్యాన్ వరల్డ్ తీసుకెళ్దాం అని చూస్తున్నారు తప్ప నాకెంతో పోతే నేను రాను, ఆయన కూడా రానివ్వను అనే దీంట్లో ఏ పెద్ద హీరో కూడా లేదండి. ఆ మిస్కన్సెప్షన్ అనేది మీడియాలో వెళ్తుంది కాబట్టి ఈరోజు, ఎందుకంటే మీరు హీరోలకు అంత ఇచ్చేస్తున్నారు, హీరో ఎవరు ఇచ్చేయట్లేదండి. వాళ్ళందరూ తెలియ అడుక్కున్నాం సార్ మా పొజిషన్ ఓకే డన్ అంటున్నారే తప్ప ఎవరో కూడా ఇది అవ్వబోతే రేపు బంద్ అని ఏ హీరో అన్నా చెప్పాడండి. ప్రొడ్యూసర్స్ కమాండింగ్ డిమాండింగ్ చేసే పొజిషన్ లో ఉంటే ఇలా ప్రెస్ మీట్లు ఎందుకు పెట్టుకుంటామండి?